మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసిండు, గెలిచిండు. పార్లమెంట్కి ఎక్కడికి వెళ్ళి పోటీ చేసిండు, చేయి గుర్తు మీద చేసిండా లేదా? అది కండువ వేసుకొని తిరిగిండా లేదా? మరి రేపో మాపో పీక్తుందా లేదా? పదవి పోతుందా లేదా? पक्का जाता, ज़्यादा वक्त नहीं है, पक्का जाता. खैरताबाद में इलेक्शन बहुत ही जल्द आ जाता, जल्द से जल्द आता. మీరు అందుకే నేను చెప్పేది దయచేసి ఇప్పటి నుంచే మీరు చాలా చాలా స్పిరిటెడ్గా చాలా హుషారుగా మీరు ఎక్కడికి ఏ డివిజన్ కా డివిజన్ పనిచేయాలని శ్రీనివాస్ యాదవ్ అన్న చెప్తే ఉత్తగానే ఆయనకు పని లేక చెప్పలే, ఇది పెట్టుకొని మనసులో పెట్టుకునే చెప్పిండు. ఆడ ఎలక్షన్ వస్తుంది, మీరు మొత్తం తిరుగుతామంటే నడవది, ఎవల డివిజన్ వాళ్ళు గట్టిగా చేసుకోండి. ఎందుకు ఇది ఇంపార్టెంటు? ఇప్పుడు మీకు 245 బూత్లు ఉన్నాయి. మీరు ఏ బూత్ కా బూత్, శ్రవణ్ గారు ఒక మాట అన్నాడు, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో బూత్కు బిఎల్ఏ అట్లా అన్నాడు. మరి ఏ బూత్ వాళ్ళు ఆ బూత్లు అట్లే అనుకున్నారు అనుకో, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, ఖైరతాబాద్ మీద గులాబీ జెండా ఎగరాలంటే నా బూత్ కాడికి నేను మెజారిటీ ఇస్తా బై, నాకు వేరే బూత్ అవసరం లేదు, నా బూత్లో నేను మెజారిటీ ఇస్తాను. ఎక్కడోళ్ళు అక్కడ మీరు నేను కేసీఆర్ అనుకొని తిరిగిరనుకో, కాదా పని? 1000 ఓట్లు బూత్కు, 1000 ఓట్లు అంటే 300 ఇండ్లు, 300 ఇండ్లు మీరు సవాల్గా తీసుకొని తిరిగి ఆ ఇండ్లకు పోయి ఎస్ఐఆర్ కార్యక్రమం కానీ మెంబర్షిప్ కార్యక్రమం కానీ గట్టిగా చేసినాం అనుకో, రేపు వచ్చే ఎలక్షన్ గెలవా మనం? కాంగ్రెస్ వాళ్ళు లంగతనం చెప్పుకుంటూ తిరిగితే సీనన్న చెప్పినట్టు 5 నిమిషాలు ఎత్తిమినానుగా కూర్చొని ముచ్చట పెట్టి, అక్క నీకు ఇది వచ్చిందా, కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ వచ్చింది, ఇప్పుడు వస్తుందా అక్క అంటే ఏం చెప్తుంది? ఏ వస్తలేదు వీడు బంద్ చేసిన అని చెప్పది. అక్క నీకు రంజాన్ తోఫా వచ్చిందా అని అడిగినావు అనుకో, ఆపా ఆరా క్యా రంజాన్ తోఫా అని అడిగినావు అనుకో, ఇంటికి పోయి క్యా బోల్తే గాలియాँ देते, అరే క్యా ఉనో కहाँ से आए जी. బతుకమ్మ చీర వచ్చిందా లేదా అక్క అని అడిగితే చెప్పరా మనోళ్ళు? వచ్చిందా అక్క బతుకమ్మ చీర? బతుకమ్మ చీర బంధు, కేసీఆర్ కిట్ బంధు, బస్తీ దవాఖానా బంధు, పిల్లలకు బడిలో బ్రేక్ఫాస్ట్ బంధు, వీళ్ళు వచ్చినాక మొత్తం వ్యాపారాలే బంద్ అయిపోయినాయి. ఇవన్నీ నువ్వు పోయి కూర్చొని ముచ్చట పెడితే ఆటోమేటిక్గా ముచ్చట వెళ్తుంది, అందరు మంచిగా మాట్లాడతారు. ఇవాళ పంట కోతకొచ్చింది, కోసుకునే తెలివి ఉందా లేదా అనేది మన చేతుల్లోనే ఉంది. అందుకే బిఎల్ఏలుగా నియమించబడ్డ వాళ్ళు, ఇక్కడ బిఎల్ఏలు ఎవరెవరు ఒకసారి చేయలేవట్టు, బూత్ లెవెల్ ఏజెంట్లు 245 బూత్లకు ఏజెంట్లు ఎవరో నియమించబడ్డారో ఒక్కసారి అందరు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. మీరందరితో నా ప్రార్థన ఏంటంటే, కొంతమంది శ్రవణ్ గారు, కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇంకా సరిగ్గా ఉన్నట్లేదు, వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్ అపాయింట్ అయింది కూడా తెలిసినట్లేదు. కాబట్టి వాళ్ళని దయచేసి వార్డుల వారిగా వెంకటేష్ గారు, మా సోదరుడు మహేష్ యాదవ్ గారు, విప్లవ్ గారు, అట్లాగే శ్రీనివాస్ నాయుడు గారు, గోవర్ధన్ రెడ్డి గారు, హేమలత గారు, ప్రసన్న గారు, ఇంకా మిగతా నాయకులు షకీల గారు, ఇంకా అందరూ మేఘన గారు, అందరూ ఒక్కరు వీలు వాళ్ళని, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, పేరున అందరితో నా ప్రార్థన. విష్ణు గారు ఒక్కరు కాదు, మా నాయకులు, మా ఉద్యమకారులు ఉన్నారు, డివిజన్ల వారీగా అధ్యక్షులు ఉన్నారు, అందరితో నా ప్రార్థన. మీరు గిన్న కరెక్ట్గా అనుకుంటే మీరు ఖైరతాబాద్ వాళ్ళు పోయి సోమాజిగూడలో రాజకీయం చేసేదేం లేదు, సోమాజిగూడలో వచ్చి బంజారాహిల్స్లో రాజకీయం చేసేదేం లేదు, బంజారాహిల్స్ వాళ్ళు పోయి జూబ్లీహిల్స్ రాజకీయం చేసేదేం లేదు. ఎవల బూతు ఎవల డివిజన్ వాళ్ళు చూసుకొని నా బూత్ కాడికి, నా డివిజన్ కాడికి నేను మెజారిటీ ఇస్తాను మీరు అనుకుంటే పార్టీకి మీరు చేసే అతిపెద్ద పని గది. ఇక నేను అంతటా తిరుగుతా, నేను రాష్ట్ర నాయకుని, నేను జాతీయ నాయకుని, అంతర్జాతీయ నాయకుని, నీకు అంతగానం ఉంటే తర్వాత డొనాల్డ్ ట్రంప్తో కూడా కొట్లాడదు, ఓకే. కానీ ఇప్పుడైతే మొదలుకి ఇది గెలువు, మొదలు ఎస్ఐఆర్ చేయి, మెంబర్షిప్ చేయి, నీ డివిజన్ గెలువు, కార్పొరేటర్ గెలువు, అటెన్కి ఆటోమేటిక్గా ఉప ఎన్నిక వస్తుంది, గులాబీ జెండా ఎగురుతుంది, మళ్ళీ ఖైరతాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మళ్ళీ వచ్చి కూర్చుంటాడు.